అందరికీ నమస్కారం. నేను మీ బీవీఆర్. ఇవాల్టి కీలక అంశం ప్రశాంత్ కిషోర్ సర్వే. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి సంచలన సర్వే రిపోర్ట్ గురించి మీతో చర్చించబోయే ముందు ఇప్పటివరకు ఘర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లో ఘర్షణ మీడియా పేజ్ లైక్ చేయండి. ఈ వీడియో షేర్ చేయండి. ఇక విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత, దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీఎల్పీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. శాసనసభ్యులు, మంత్రులు అందరితో మీటింగ్ పెట్టుకొని మీరు ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలి, అదేవిధంగా దాదాపు 50 మందికి నేను వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇవ్వబోవట్లేదు, మళ్ళీ వచ్చి నన్ను సీట్ అడిగేటువంటి పరిస్థితుల్లో మీరెవరూ ఉండొద్దు అని జగన్మోహన్ రెడ్డి హెచ్చరికల వెనుక పీకే ఇచ్చినటువంటి సంచలన సర్వే ప్రభావం చూపినట్టుగా తెలిసింది. ఇంతకీ పీకే సర్వేలో ఏముంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి అనేది కనుక ఒకసారి మనం సమగ్రంగా పరిశీలించినట్లయితే, మొన్నటి ఎన్నికల్లో దాదాపు 50% ఓట్లు సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి 151 స్థానాలతో అధికారంలోకి వచ్చాడు. తెలుగుదేశం పార్టీ 40% ఓట్లతో 23 సీట్లకు పరిమితమైంది. జనసేన పార్టీ 6% ఓట్లతో ఒక్క ఎమ్మెల్యే మాత్రమే గెలిచాడు. ఇక ఇండిపెండెంట్స్, అదర్ పార్టీసు ఎవరు కూడా గెలిచినటువంటి పరిస్థితి లేదు. దాదాపు 1% ఓట్లు నోటాకి, 0.81% భారతీయ జనతా పార్టీకి, 1% కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పోలవడం జరిగింది. ఇక ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఎన్ని ఓట్లు వస్తాయనేది ఒకసారి చూసినట్లయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 50% నుంచి 46%కి తన ఓటు బ్యాంకు కోల్పోయినట్టుగా పీకే సర్వే జగన్మోహన్ రెడ్డికి తెలియజేసినట్టుగా తెలిసింది. అంటే ఈయన నేను సంక్షేమ పథకాలతో ఓడబొడుస్తున్నాను, పెరుగుతున్నాను, పీకుతున్నాను అని చెప్పినప్పటికీ వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు, అదేవిధంగా సంక్షేమ పథకాలు కొద్ది మందికి మాత్రమే పరిమితం అవ్వడం, రాష్ట్రంలో అభివృద్ధి లేకపోవడం, రోడ్ల దుస్థితి ఉండడం, వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో 50% ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు 46%కి తగ్గినట్టుగా తెలిసింది. ఇక తెలుగుదేశం పార్టీ 40% నుంచి 43%కి ఓటు బ్యాంకు పుంజుకున్నట్టుగా పీకే జగన్మోహన్ రెడ్డికి సర్వే ఇచ్చినట్టుగా తెలిసింది. అంటే ప్రభుత్వ వైఫల్యాలు అనేకం ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళ్ళడం మొదలు పెట్టడం, అంటే ఇంతకంటే ఎక్కువ ఓట్ల శాతం పెంచుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కొంత జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్స్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అంత బలంగా వెళ్ళట్లేదు అనేటువంటి ఉద్దేశం. పైగా జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఏమో నిత్యం ఎప్పటికప్పుడు డౌన్ అయిపోతా ఉంది. మద్యపాన నిషేధం విషయంలో మాట తప్పాడు. ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఉద్యోగులకు పిఆర్సీ తగ్గించి ఇచ్చాడు. ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి బలంగా మారి 43%కి పెరిగినప్పటికీ ఇంకా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్స్ని కనుక ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే మరికొంత ఓటు శాతం పెరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి పీకే సర్వేలో తెలుగుదేశం పార్టీ ఓటు షేర్ గురించి చెప్పడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి వచ్చినప్పటికీ 6% గత ఎన్నికల్లో ఓట్లు తెచ్చుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 5%కే పరిమితమైనట్లుగా పీకే సర్వేలో ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్. అంటే ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు కంటిన్యూస్గా ఇష్యూస్ మీద, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఫోకస్ చేయకపోవడం, కొంత సినిమాల్లో యాక్ట్ చేస్తూ అప్పుడప్పుడు వచ్చి ఏదన్నా ఒక ఇష్యూ జరిగినప్పుడు దానికి సంబంధించి వచ్చి ఒక ధర్నాను, ఒక ప్రోగ్రామ్ చేసి మళ్ళీ దాదాపు ఒక 2-3 నెలల పాటు ప్రజల్లో కనిపించకపోతా ఉండడం. మరోవైపు జగన్మోహన్ రెడ్డిని ఓడించగలిగినటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్గా అయితే, అంటే బీజేపీతో కలిసి లేదంటే పవన్ కళ్యాణ్ విడిగా అయితే చేయలేడు అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి జనసేనకు ఉన్నటువంటి ఓటు బ్యాంకు 5%గా ఉన్నట్టుగా పీకే తేల్చి చెప్పడం జరిగింది. అయితే సీట్ల పరంగా చూసినట్లయితే, అంటే ఇవన్నీ కూడా పొత్తులు, అప్పుడు రాజకీయ పరిణామాలు, ఎన్నికలు వచ్చినటువంటి పరిస్థితి, ఆ సందర్భంలో జరిగేటువంటి ఇన్సిడెంట్ల ఆధారంగా కొంత అటు ఇటు ఈ యొక్క ఓటు బ్యాంక్ అనేది మారేటువంటి అవకాశం ఉంటుంది. అయితే సీట్ల పరంగా చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్ని సీట్లు సాధిస్తుంది, తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఇక ఇతర పార్టీలకి ఏమన్నా సీట్లు, ఓట్లు వచ్చేటువంటి పరిస్థితి ఉందా అనేది చర్చించబోయే ముందు ఇప్పటివరకు ఘర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లో ఘర్షణ మీడియా పేజ్ లైక్ చేయండి. నా ఈ పోరాటంలో మీ అందరూ సహకరించండి. ఇక సీట్ల సంగతికి వస్తే 151 స్థానాల నుంచి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా 92 నుంచి 96 స్థానాలకి పడిపోయినట్టుగా పీకే సర్వేలో ఉంది. అంటే అనేక మంది ఎమ్మెల్యేలు వాళ్ళ ఇష్టారీతిన పరిపాలన సాగిస్తూ ఉండడం, ప్రజా వ్యతిరేకత మూటగట్టుకోవడం,
అవినీతి కార్యకలాపాలు, అదేవిధంగా అక్రమ కేసులు, ప్రజా సమస్యల పరిష్కారానికి వాళ్ళు ఏం చేయలేకపోవడం, అంటే బడ్జెట్లో ఇవాళ రాష్ట్ర ఖజానా నిల్లైపోవడం. సో ఏదైనా చిన్న చిన్న రోడ్లు ఒక 5 లక్షలు 10 లక్షలు పనులు చేయాలన్నా కానీ ఎమ్మెల్యే అనుకున్నా కానీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉండడం. అదేవిధంగా కొన్ని సామాజిక వర్గాల్లో కూడా ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏర్పడడం, అదేవిధంగా పనులు ఉపాధి లేనటువంటి పరిస్థితి ఏర్పడడం. ఇవన్నిటి మధ్య ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా చేసేటువంటి తప్పులు, ప్రజల్లోకి వెళ్ళాలంటే వాళ్ళు చెప్పేటువంటి పనులు చేయలేరు కాబట్టి ప్రజల్లోకి వెళ్లకుండా ఉండడం, ఇవన్నీ కూడా ప్రభావితం చేసి, అంటే మొన్నటి ఎన్నికల్లో ఏదైతే ఒక్క ఛాన్స్ అనేవి కానివ్వండి, లేదంటే కుల మత అనేక రకాలైనటువంటి సమీకరణాల వల్ల కానివ్వండి, లేదంటే ధన ప్రభావం వల్ల కానివ్వండి, గెలిచినటువంటి ఒక వేవ్లో గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ ఓటమి అంచున ఉన్నట్టుగా తెలిసింది. అందుకే 151 స్థానాల నుంచి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 92 నుంచి 96 స్థానాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టుగా పీకే సర్వేలో తేల్చడం జరిగింది. ఇక తెలుగుదేశం పార్టీకి వస్తే గత ఎన్నికల్లో 23 సీట్లు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు 43% ఓటు బ్యాంక్ పెంచుకోవడంతో పాటు తన సీట్లు గణనీయంగా, అంటే దాదాపు 72 నుంచి 75 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, అంటే ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాలకు ఎన్నికలకి సమయం ఉంది. ఇప్పటికిప్పుడు జరిగినట్లయితే, అంటే నెక్స్ట్ 1-2 మంత్స్లో కనుక ఎన్నికలు జరిగినట్లయితే ఇది పరిస్థితి అనేది తేల్చి చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం అన్ని రకాలుగా ఫెయిల్ అవడం, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అనేక చోట్ల ఇక గత ఒక 6 నెలల నుంచి పొలిటికల్ హీట్ క్రియేట్ చేసి ప్రజల్లోకి వెళ్ళడం మొదలు పెట్టడం, ప్రభుత్వం చేసేటువంటి తప్పుల్ని, ప్రభుత్వ ఫెయిల్యూర్స్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమంలో భాగంగా, అదేవిధంగా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అసెంబ్లీ వేదికగా అవమానించడం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజల్లో మార్పు తీసుకొచ్చినట్లుగా భావించేటువంటి పరిస్థితి. అందుకే తెలుగుదేశం పార్టీ ఓటు శాతం 40 నుంచి 43కు పెరిగినప్పటికీ సీట్లు 72 నుంచి 75 స్థానాలకి, అంటే మెజారిటీ 88 స్థానాలు కనుక రాష్ట్ర అసెంబ్లీలో ఏ పార్టీ అయితే కైవసం చేసుకుంటుందో ఆ పార్టీ అధికారం సాధించేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇంకా 2 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏ రకంగా చేస్తుందని చూడాలి. అయితే జనసేన పార్టీ గత ఎన్నికల్లో కేవలం 1 స్థానాన్ని సాధించింది, 6% ఓట్లు సాధిస్తే. అయితే ఈసారి 5% ఓట్లు సాధించేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ 4 నుంచి 5 మంది శాసనసభ్యులు గెలిచేటువంటి పరిస్థితి జనసేన పార్టీ నుంచి, అదేవిధంగా ఇండిపెండెంట్లు ఇతర పార్టీలకు సంబంధించి 1 నుంచి 2 సీట్లు వచ్చేటువంటి పరిస్థితి, దాదాపు 2% ఓట్లతోటి ఉన్నటువంటి పరిస్థితి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ డౌన్ అయింది, తెలుగుదేశం పార్టీ ఎక్కడ పెరిగింది, జనసేన గతంలో 6% ఓట్లు సాధించిన 1 సీట్ రావడం ఏంటి, ఇప్పుడు 5% వచ్చిన 4 నుంచి 5 స్థానాలు వచ్చేటువంటి పరిస్థితి ఉండడం ఏంటి అనేది మనం పరిశీలించబోయే ముందు ఇప్పటివరకు ఘర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లో ఘర్షణ మీడియా పేజ్ లైక్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి. ఇక ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అంటే, గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమలో ఆల్మోస్ట్ స్వీప్ చేసేసింది. కేవలం 3 స్థానాలు మాత్రమే తెలుగుదేశం పార్టీ సాధించడం జరిగింది. అనంతపురంలో 1, అనంతపురంలో 2 స్థానాలు, చిత్తూరులో 1 స్థానం తెలుగుదేశం పార్టీ సాధించడం జరిగింది. పయ్యావుల కేశవ్ గారు, నందమూరి బాలకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈసారి ఆ రాయలసీమ ప్రాంతానికి వచ్చేసరికి అనంతపురంలో తెలుగుదేశం పార్టీ భారీగా పుంజుకున్నట్టు, అదేవిధంగా కర్నూలు జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ పరిస్థితి మెరుగుపడినట్టు, మరోవైపు చిత్తూరు జిల్లాలో కూడా మెరుగుపడినట్టుగా ఈ సర్వే రిపోర్ట్ అయితే తెలియజేస్తూ ఉంది. ఇక కోస్తా జిల్లాల విషయానికి వస్తే ప్రకాశం జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఐకమత్యంగా పనిచేయడం, ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ పుంజుకున్నట్టుగా తెలిసింది. అదేవిధంగా రాజధాని ఎఫెక్ట్తో, అదేవిధంగా ఒక సామాజిక వర్గం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటిన్యూస్గా దాడి చేస్తూ ఉండడంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీ గతంలో కంటే పుంజుకుంది. ఇక గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గంలో పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత తీసుకొచ్చుకోవడం, తద్వారా తెలుగుదేశం పార్టీ గెయిన్ అయినట్టుగా తెలిసింది. అంటే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ కూడా 4 నుంచి 5 స్థానాలు కూడా ఈ ప్రాంతంలోనే సాధించేటువంటి పరిస్థితి. అంటే త్రికోణ ఫైట్లు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మూడు పార్టీలు పోటీ చేసినట్లయితే, అదే ఒకవేళ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కనుక పొత్తు పెట్టుకుంటే పరిస్థితి వేరేలా ఉంటుంది.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కానీ ఆ పార్టీలు దాదాపు 110 నుంచి 115 స్థానాలు సాధించేటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 50 నుంచి 60 స్థానాల మధ్యలోనే ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే దాని గురించి కంటే కూడా పీకే ఇప్పుడు విడివిడిగానే ఈ 3 పార్టీలు కంటెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనే దాని మీదే ఇప్పుడు ఆయన సర్వే చేసినట్టుగా తెలిసింది. ఆ ప్రకారం చూసినట్లయితే గోదావరి జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ పుంజుకుంది. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో, విశాఖపట్నంలో కూడా, ఈ 2 జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీ గతంలో కంటే పుంజుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే 23 స్థానాల నుంచి 72 నుంచి 75 స్థానాలు తెలుగుదేశం పార్టీ సాధిస్తుంది. అంటే గోదావరి జిల్లాల్లో, అదేవిధంగా కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, ఈ అన్ని చోట్ల కూడా, ప్రకాశం, ఈ జిల్లాలన్నింటిలో కూడా తెలుగుదేశం పార్టీ గతంలో కంటే పుంజుకోవడంతో ఈ స్థానాలు సాధించేటువంటి పరిస్థితికి వచ్చినట్లుగా తెలిసింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాజధాని అంశంలో కృష్ణా, గుంటూరు జిల్లాలో ఎఫెక్ట్ పడడం, ఇక గోదావరి జిల్లాల్లో కాపులతో వ్యతిరేకత పెట్టుకోవడం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో వైసీపీ అక్కడ రాజధాని అని చెప్పి అరాచకాలు, అవినీతి, అక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రయత్నం చేయడంతో అక్కడ, ఇక అనంతపురం, కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలతో విసిగెత్తిపోవడం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రజల్లోకి వెళ్ళడం మొదలు పెట్టడం, ఇవన్నీ కూడా ఈ ప్రాంతాల్లో మార్పు తీసుకొచ్చినట్టుగా తెలిసింది. ఇలా చూసినట్లయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 92 నుంచి 96 స్థానాలు, తెలుగుదేశం పార్టీ 72 నుంచి 75 స్థానాలు, జనసేన పార్టీ 4 నుంచి 5 స్థానాలు కైవసం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకా ఎన్నికలకు సాధారణంగా ఇంకా 2 సంవత్సరాల సమయం ఉంది. మరి ఈ 2 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ గ్రాఫ్ను ఇలాగే నిలబెట్టుకోగలుగుతుందా, ఇంకా పడిపోతుందా అనేది ఒకసారి మనం ఆలోచిస్తే, ఒక్కసారి పడడం మొదలుపెట్టిన తర్వాత, ప్రజా వ్యతిరేకత మొదలైన తర్వాత ఏ ప్రభుత్వమైనా కుప్పకూలడమే తప్ప ఆ తర్వాత నుంచి మార్చుకొని మళ్ళీ గ్రాఫ్ పెరిగేటువంటి పరిస్థితి ఏ పార్టీకి కూడా ఉండదు. ఎందుకంటే పైగా రాష్ట్ర ఖజానా నిల్లుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి లేదు. రోడ్లు అభివృద్ధి చేయడమో, లేదంటే ప్రజలకు ఇంకా సంక్షేమ ఫలాలు అందజేసేటువంటి పరిస్థితిలోనో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేదు. ఎందుకంటే అప్పులు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత దాదాపు 70 సంవత్సరాల్లో 3 లక్షల కోట్లు అప్పు చేస్తే ఈ రాష్ట్రం అందరు ముఖ్యమంత్రులు కలిసి, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే 3 సంవత్సరాల్లో 3.5 లక్షల కోట్లు అప్పు చేశాడంటే ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ రకంగా పోయిందో చూసుకోవచ్చు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి లోన్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఈ ప్రభుత్వ పథకాలను కూడా కంటిన్యూ చేసేటువంటి పరిస్థితిలో ఉండదు. అందుకే అనేక రకాలైనటువంటి కారణాలు చెప్తూ ఈ ప్రభుత్వ పథకాలను కూడా, సంక్షేమ పథకాలను కూడా జగన్మోహన్ రెడ్డి కట్ చేసుకుంటూ వస్తున్నాడు. పెన్షన్ పెంచలేకపోయాడు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయాడు. ఈ రకంగా కార్పొరేషన్ల పేరు చెప్పి వాటి ఊరికే నిధులు ఇచ్చినట్టు బడ్జెట్లో అనౌన్స్ చేస్తాడు, కానీ ₹1 కూడా అక్కడ ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఈ పరిణామాలన్నిటి మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఇంకా పుంజుకునేటువంటి పరిస్థితి లేదు. మరోవైపు మొన్నటి జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల తర్వాత ప్రజలు కానీ, లేదంటే రాజకీయ విశ్లేషకులు కానీ ఆలోచిస్తున్నది ఏంటంటే, ఖచ్చితంగా వైసీపీ వ్యతిరేక ఓటుని నేను చీర్చబోను అని ఆయన చెప్పిన తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోటీ చేసేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి చర్చ నేపథ్యంలో, అదే జరిగితే ఎప్పటికిప్పుడే ఎన్నికలు జరిగినా కూడా ఈ 2 పార్టీలు అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అదే ఇంకా 2 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత డౌన్ అయ్యేటువంటి పరిస్థితి. ఈ 2 పార్టీలు కలిసినప్పుడు వీటి బలం మరింత పెరిగి వీళ్ళు ఇంకా భారీ స్థాయిలో విజయాన్ని నమోదు చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వైఫల్యాల మీద, వాళ్ళు తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద ఇంకా వేగంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అనేక రకాలైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. లోకేష్ గారు కొద్ది రోజుల్లో ప్రజల్లోకి రాబోతా ఉన్నాడని, పాదయాత్ర రూపంలో కానీ, సైకిల్ యాత్ర రూపంలో కానీ ప్రజల్లోకి రాబోతా ఉన్నాడని, అప్పుడు ప్రభుత్వం చేసేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పనులు, అవినీతి, అరాచకాలు, ప్రభుత్వ వైఫల్యాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందించకపోవడం, ఇవన్నీ కూడా లోకేష్ గారు ప్రజల్లో తిరగడం ద్వారా మరింత తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారితో పొత్తు కూడా ఉంటుంది అనేటువంటి పరిస్థితి. పొత్తు ఉన్నా లేకపోయినా ఈ రోజు ఎన్నికలు జరిగినా కానీ తెలుగుదేశం పార్టీ తన ఓటు బ్యాంక్ పెంచుకుంది. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డౌన్ అయ్యేటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి పొత్తు లేకపోయినా తెలుగుదేశం పార్టీ ఈ 2 సంవత్సరాలు, అంటే ఇంకో 2 సంవత్సరాల కాలం ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ
120 నుంచి 130 స్థానాలు సాధించేటువంటి పరిస్థితిలో ఉంటుంది అనేటువంటి చర్చ రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40-45 స్థానాలకే పరిమితం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆ పార్టీ కొంత బలంగా ఉండడం, అంటే కడప కానివ్వండి, నెల్లూరు కానివ్వండి, ఇలా ప్రకాశంలో కొంత పార్ట్ కానివ్వండి, చిత్తూరు కొంత కానివ్వండి, కర్నూలు, ఇలా ఆ పార్టీ కొంత కొన్ని ఏరియాస్లో బలంగా ఉండడం, అదేవిధంగా కొన్ని చోట్ల బలమైనటువంటి నాయకులు ఉన్నటువంటి చోట అడ్డగోలుగా అవినీతి చేసినటువంటి సంపాదనతో 100 కోట్లు ఎన్నికలకు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతవరకైనా తన స్థానాలు దాదాపు 40 స్థానాలు నిలబెట్టుకునేటువంటి పరిస్థితిలో ఉంది అనేటువంటి చర్చ జరుగుతుందంటే కేవలం అదే, వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి జరిగినటువంటి పరిస్థితి లేదు. లక్షల కోట్లు అప్పు చేసి ప్రజలకు సంక్షేమ ఫలాల పేరిట అందిస్తే అది కూడా వైసీపీ వాళ్ళకి మాత్రమే అందించడం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇతర ప్రతిపక్షాల వాళ్ళు, జనసేన వాళ్ళందరినీ కూడా ఇబ్బందులకు గురి చేయడం, వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, అనేక సామాజిక వర్గాల మీద దాడులు చేయడం. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీల మీద దాడులు పెరిగాయి, బీసీల మీద దాడులు పెరిగాయి, మైనార్టీలు బతకలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా అన్ని సామాజిక వర్గాల మీద కూడా, మరోవైపు కమ్మ సామాజిక వర్గం, ఇంకోవైపు కాపు సామాజిక వర్గం, వీళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తూ వాళ్ళందరిలో కూడా ఒక అసంతృప్తి రేకెత్తించడంతో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 3 సంవత్సరాల కాలంలోనే, ఇంకా 3 సంవత్సరాలు పూర్తి కాకుండానే ఇంతటి డౌన్ఫాల్ మొదలైందంటే, ఇంకో 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం కొనసాగిందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయం. కాకపోతే ఇంకా 2 సంవత్సరాల్లో ఇంకా వైఫల్యాలు పెరుగుతాయి, ఓటు బ్యాంక్ ఇంకా పోతుందనేటువంటి భయంతో జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వస్తాడు. ఒక ఏడాది ఎన్నికలకి ముందే వచ్చే అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి. తద్వారా ప్రతిపక్షాలకు ఎక్కువ సమయం ఇవ్వకుండా, వాళ్ళు ఆర్థిక వనరులు సమకూర్చుకోకుండా, అదేవిధంగా వాళ్ళు ఎన్నికలకు సమాయత్తంగా లేనటువంటి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్ళడం ద్వారా విజయం సాధించాలి అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. అందుకే తన శాసనసభ్యులతో ఎప్పుడూ లేని మీటింగ్ పెట్టుకొని 50 మందికి సీట్లు ఇవ్వనని, అదేవిధంగా మీరు నిత్యం ప్రజల్లో ఉండాలని, సచివాలయాలు సందర్శించాలని, మీ ఫీడ్బ్యాక్ అంతా కూడా మీరు ప్రజల్లో ఎలా తిరుగుతున్నారు, ఎక్కడున్నారు, ఎవరేం చేస్తున్నారు అనేదాన్ని నేను ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నాడంటే, అంటే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉండేది ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని చూసి కాదు, నన్ను చూసి ఓటేస్తారు, నా బొమ్మతో గెలుస్తా అనేవాడు ఇప్పుడు శాసనసభ్యులు మీరు ప్రజల్లోకి వెళ్ళాలి అంటున్నాడంటే జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది ప్రభుత్వ వైఫల్యం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనేది. అందుకే దాన్ని సరిదిద్దుకోవడానికే శాసనసభ్యుల్ని, మంత్రుల్ని ప్రజల్లోకి వెళ్ళమని చెప్పేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. సో దీన్ని బట్టి పీకే రిపోర్ట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డికి డేంజర్ బెల్స్ మోగాయి. ఇప్పటి వరకు మీ అందరి ఆదరాభిమానాలతో ఘర్షణ మీడియా ఛానల్ అతి తక్కువ కాలంలో 160,000 సబ్స్క్రైబర్లకు చేరువైంది. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లో ఘర్షణ మీడియా పేజ్ లైక్ చేయండి. నా ఈ పోరాటంలో మీ అందరూ సహకరించండి. అతి త్వరలో మార్నింగ్ న్యూస్ పేరిట ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి పేపర్ల పేపర్ అనాలిసిస్ చేయబోతా ఉన్నాను. మీ అందరూ ఆదరాభిమానాలతో ఆ కార్యక్రమం కూడా విజయవంతం అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.